ఈ గవర్నమెంట్ వచ్చింది 18 నెలల కాలం అయింది, సంక్షేమం సూపర్ 6 అని చెప్పి ఓ పక్కన డెవలప్మెంట్ అని చెప్పి అది ఎంతవరకు జరుగుతుంది? ఏం సార్ సూపర్ 6? మీరు చెప్పినట్టుగా 19 ఏళ్ళు వచ్చిన ప్రతి మహిళకి 1500 ఇస్తాను ఇచ్చారా? నిరుద్యోగ భృతిని ఇచ్చారా? ఎన్నో ఉద్యోగాలను ఇచ్చారా? మీరు జగనన్న ఇల్లు అని చెప్పి కాలనీలో ఒక 1400 పైన 1500 వరకు ఇచ్చారు. వాటి మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించారు? మౌలిక సదుపాయాలు చేస్తున్నాం సార్, చేస్తా ఉంది కానీ కొన్నిసార్లు గవర్నమెంట్ మారింది, చేయకుండా ఏమీ లేవు. చాలా మౌలిక సదుపాయాలు అయిపోయినాయి. చల్లపాలు చూడండి ఎట్లా ఉంటుందో. అంటే అప్పుడు ఆయన మిసైల్ సంబంధించి టెస్టింగ్ సెంటర్, మిసైల్ టెస్ట్ ఆయనకి ఏంటంటే సంబంధం? ఆయన వచ్చిన దాన్ని పేరు చెప్పుకుంటాం తప్ప ఆయనకి ఏంటి సంబంధం? ఆయన ఎవరో రెడ్డి గారు ఉన్నారు దాంట్లో, ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారితో పాటు కొడుకు అల్లుడికి పనులు చెప్తున్నారు. మీ హయాంలో మీ కొడుకు, ఇప్పుడు వీళ్ళ హయాంలో వీళ్ళ కొడుకు అల్లుడా? నన్ను అడిగితే కదా, పబ్లిక్ని అడగని చెప్తారు. పబ్లిక్ ఏ స్టేజ్కి అడగడం మా కొడుకుని ఎక్కడ ఎక్కించా. ఇవాళ మొత్తం ఓపెనింగ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నీ ఓపెన్ చేసేది కొడుకుతో చేస్తాడు. ఎక్కడ నా కొడుకు అటువంటి పనులు చేయలేదు. ఇప్పుడు కోడి పందాలు వేసినా సరే, అవినీతికి సంబంధించి ఇసుక మైనింగ్ ఇట్లాంటి మీరు చెప్పినవన్నీ ఆ విషయంలో ఎవరు ముందుకు వస్తున్నా సరే అలాంటి లేదు, ఎవరికైనా చెప్పమన్నా సరే ఖచ్చితంగా మాట్లాడతాడు. తోళ్ళు తీసేస్తా, తాట తీసేస్తా అధికారులు అని చెప్తాడు. జరిగేదంతా ఈయన ఎలాగానే మొత్తం జరుగుతుంది. ఎంతంత గుట్లు ఉన్నాయో ఇక్కడ తోలుతున్నారు ఏంటో చూపిస్తాను. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ రకమైన మంచి జరగలేదంట సరే, 100కి 100 పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోల్చుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని కామన్ మ్యాన్ నమ్ముతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి అనుమతులు రావట్లేదు, లేదంటే ఈయన పర్యటనలో ఎంత కావాలని జనాన్ని పోగు చేసి ఒక విధ్వంసకర వాతావరణం, లేదంటే రౌడీజంగా మనుషులు చావులకు కూడా కారణమవుతున్నారు. సార్, మీరు కూటమి ప్రభుత్వం చెప్పే మాటలు నమ్ముతున్నారా, వాస్తవాలు మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు రైతు ఇబ్బందులు ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, పలకరించాల్సిన అవసరం. ఇంట్లో కూర్చున్నారంటే నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మరి ఇప్పుడు ఓపెన్గా మాట్లాడండి. గవర్నమెంట్ వచ్చింది 18 నెలల కాలం అయింది, సంక్షేమం సూపర్ 6 అని చెప్పి ఓ పక్కన డెవలప్మెంట్ అని చెప్పి ఓ పక్క నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అది ఎంతవరకు జరుగుతుంది? ఏం సార్ సూపర్ 6? మీరు చెప్పినట్టుగా 19 ఏళ్ళు వచ్చిన ప్రతి మహిళకి 1500 ఇస్తాను ఇచ్చారా? లేదే. నిరుద్యోగ భృతిని ఇచ్చారా? ఎన్నో ఉద్యోగాలను ఇచ్చారా? ఏమి ఇచ్చారు? డేటా సెంటర్ ఒకటి తీసుకొచ్చి గొప్పలు చెప్తారు. ఇవాళ డేటా సెంటర్ అమెరికాలో కాదు సార్, డేటా సెంటర్ అమెరికాలో ఉండాటిలో 40% అమెరికాలో ఉన్నాయి. అక్కడ ఏం చేస్తున్నారు? నిరసన తెలియజేస్తారు, ప్లే కార్డు చూపిస్తున్నారు, మాకు డేటా సెంటర్ ఉందని చెప్పి. ఇక్కడ తీసుకొచ్చి ఆ డేటా సెంటర్ పెట్టి గొప్ప చేసామని చెప్తే ఎట్లా? ఇవాళ ఏంటంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒకటి మాత్రం జరుగుతుందండి, ఆర్థిక సంపన్నులకి బాగానే ఉంటాయి, పేదవాడికి నిరంతరం కష్టపడేవాడికి ఎప్పుడూ మేలు జరుగుతుంది. ఎన్నిసార్లు ఆయన అధికారంలో ఉన్నా అన్నిసార్లు మేలు జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వ్యాపారాలు ఎట్లా ఉన్నాయి? కొట్లు కాడు మనుషులు బజార్లో కూడా కనబట్లా. లోగడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా ప్రతి నెల ఏదో ఒక పథకం వాళ్ళ ఖాతాలో డబ్బులు పడి అదే టర్న్ ఓవర్గా ఉపయోగపడేది. నేను అప్పుడు లోగడ మీతో చెప్పా, ఆ ఊళ్ళల్లో డబ్బులు ఇవ్వటం మూలంగా ఏమవుతుందంటే పేదవాడి దగ్గర డబ్బులకి వెళ్తే ఏమవుతుంది? టర్న్ ఓవర్ అవుతుంది. ఆయన దగ్గర పనిచేసే ఆయనకి, బట్టల కొట్టుకి, మిషన్ టైలర్కి, టాపీ మేస్త్రికి, వీళ్ళందరికీ పని దొరుకుతుంది, పని జరుగుతూ ఉంటుంది. అదే టర్న్ ఓవరు, అదే వ్యాపారం అని చెప్పా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర అయితే ఏమవుతుందంటే కోట్ల రూపాయలు ఉన్న దగ్గర ఇంకా కోట్లు పోగొడతాయి. ఆ కోట్లు పోగొడితే దాన్ని దాచుకుంటానికి, వడ్డీలు గీయడానికి, లేకపోతే అక్కడ ల్యాండ్ కొనుక్కొని దాచుకుంటానికి పనికి వస్తుంది, పెంచుకోవడానికి పనికి వస్తుంది. అంతేగాని వేరేగా కాదు. పేదవాడికి ఎట్టి పరిస్థితులు ఉపయోగపడి అంటే తల్లికి వందనం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, మిగతా అంశాల్లో వాళ్ళ సక్సెస్ ఏం లేదా? ఏమి లేదు. ఏం లేదా? ఏమి లేదు. మీరు జగనన్న ఇల్లు అని చెప్పి కాలనీలో ఒక 1400 పైన 1500 వరకు ఇచ్చారు. వాటి మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించారు? మౌలిక సదుపాయాలు చేస్తున్నాం సార్, చేస్తా ఉంది కానీ కొన్నిసార్లు గవర్నమెంట్ మారింది, చేయకుండా ఏమీ లేవు. చాలా మౌలిక సదుపాయాలు అయిపోయినాయి. చల్లపాలు చూడండి ఎట్లా ఉంటుందో. ఎక్కడన్నా రేరుగా కోర్టులో ఉందా కేసు? ఏమిటి దాని మీద కోర్టుకి ఏం కోర్టుకి వెళ్ళలేదు, నడిచిపోతుంది. ఇప్పుడు ఎక్కడన్నా రేరుగా భూమి దొరకని సార్ దూరంగా వెళ్ళిన సార్ మౌలిక సదుపాయాలు కొంచెం లేట్ అయింది, అంతే తప్ప మౌలిక సదుపాయాలు చేయకుండా ఉండడం అనేది ఎక్కడా లేదు. అదే నీటి మునిగిపోయే ప్రాంతాల కింద ఇచ్చారు. ఇప్పుడు మీద ఎమ్మెల్యే గారు కేసు వేసారు. ఎమ్మెల్యే గారు కేసు వేయడం కదా సార్, ఎమ్మెల్యే గారికి ఏ పని ఇష్టం ఉండదు, ఏ పని చేయడం ఇష్టం ఉండదు. ఆ ఎడ్లంకలో
అక్కడ ఎందుకు ఇస్తున్నారని అన్నమాట నిజం. ఇప్పుడు ఆయన ఎక్కడిస్తారన్నా అంటే ఎక్కడైతే కోతకు గురవుతుందో కొట్టుకుపోతుందో మీరు ఇందాక చెప్పారే అక్కడ ల్యాండ్ ఓన్ తీసుకోమని చెప్తున్నాడు. కోతకు గురైన కోతకు గురైన అక్కడ తీసుకోమని చెప్తున్నాడు. ఆయన ఉండగానే ఒక పద్ధతి, మేము ఉండగా ఒక పద్ధతి అయితే ఎట్లా మేము అక్కడ ఇవ్వాల, మేము ఇచ్చింది యువతల లంకలో ఇచ్చాం. అదేంటంటే వరద వచ్చినప్పుడు అక్కడ దాకా కొంచెం నీళ్ళు వస్తాయి, అదేం మునిగిపోదు. దానికి కావాల్సింది ఏంటంటే కట్ట నుంచి అక్కడ రోడ్డు కావాలి, ఆ రోడ్డు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు అది పెట్టాం, మేము ప్రపోజల్ పెట్టాం. ఇప్పుడు ఆ పని చేయించాడు. ఇప్పుడు మొన్న ఒక మాట డైరెక్ట్గా మాట్లాడాడు, ఆ ఎడ్లంకోడును దెబ్బల మీద నాకు ఓటు వేయలేదు, నేను వాళ్ళకి పంచాయత్ అనుకుంటా అందుకే లేట్ చేశానని చెప్తున్నాడు. ఏ ఎమ్మెల్యే అన్నా ఎక్కడన్నా అట్లా మాట్లాడతాడా? బయటకు మాట్లాడాడు, మరి బహిరంగంగా మాట్లాడాడు. తెలుగుదేశం వాళ్ళు వన సమారాధన అని పెట్టారు, అక్కడే మాట్లాడాడు. అంటే అప్పుడు ఆయన మిసైల్ సంబంధించి టెస్టింగ్ సెంటర్ కావచ్చు, మిసైల్ టెస్టర్ ఆయనకి ఏంటంటే సంబంధం? ఆయన వచ్చిన దాన్ని పేరు చెప్పుకుంటాం తప్ప ఆయనకి ఏంటి సంబంధం? ఆయన ఎవరో రెడ్డి గారు ఉన్నాడు దాంట్లో, ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత అందులోంచి బయటకు వచ్చిన తర్వాత న్యూజివేడ్ వస్తే కలిసి నేను ఆయనతో మాట్లాడడం అయిపోయిందని చెప్తాడు. అసలు పేరు బుద్ధుడు తప్ప అన్ని అబద్ధాలు చెప్తాడు, ఏది నిజం చెప్పడు. మీరు చెబుతున్నారు శ్రీహరిరావు రచికేసి అంటారే, నేను కొన్ని ఉదాహరణ కొన్ని చెప్తా. కన్నా జనార్దన తెలుగుదేశం జడ్పీటీసీ, ఆ ఊర్లో గ్రూపుల మూలంగా సైకమర్జీరావు గారిని ఆయన విడిపోయి ఈయనతో చేరాడు. కన్నా జనార్దన్ చంపేశారు కన్నా జనార్దన్ని. అట్లాగే తూమోటి రంగనాథ్ అని చెప్పి ఒక లాయరు సింహాద్రి సత్యనారాయణ గారి ఉండి కోర్టుకు వెళ్ళేవాడు, పక్కా తెలుగుదేశం. ఆయన ఇంట్లో వచ్చి కోర్టుకు వెళ్తుంటే చంపేశారు. వీటన్నిటికీ ఆయన బాధ్యత వహించాలి. ఎవరు? బుద్ధప్రసాద్ గారు. ఆయన దగ్గర ఉన్న మనుషులేగా చేసింది. ఆయన దగ్గర ఉన్న ఇప్పుడు పేరుకేమో బుద్ధ భగవానుడు పబ్లిక్లో, వాస్తవంగా చెప్తే అంత క్రూయల్ మనిషి ఇంకొకటి ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడు. ఇప్పుడు నేను నియోజకవర్గానికి ఏం చేశానో చెప్పమంటే దస్తావేజులు ఉన్నాయంటాడు. ఒక్క దస్తావేజులు ఎందుకు, ఒక మాట చెప్పమంటే ఏం చెప్పలేరు. ఇప్పుడు కరోనా టైంలో మేము నిరంతరం జనం మధ్య ఉన్నాం, ప్రతి కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి పలకరించాం, ధైర్యం చెప్పాం. కరోనా హాస్పిటల్ ఎక్కడా లేకపోతే అవనగడ్డలో ఓపెన్ చేసి బెడ్స్ దొరకపోతే ఆ ఎక్కడ ఆక్సిజన్ లోపం లేకుండా అక్కడ ఉన్న డాక్టర్లు కొత్తగా తీసుకొచ్చి మేము పని చేయించగలిగాం, తిరిగాం. అక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టించాను. ఒక్కరోజున ఎక్కడికైనా బయటకు వచ్చాడు ఎప్పుడన్నా ఆయన కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అల్లుడు కానీ. ఇవాళ చెప్తారు, మాటలు చెప్పడమే కదా, ఎక్కడ జనం పనిచేశారు వాళ్ళు. అధికారం వస్తే లోగడ ఏం చేసేవాడంటే ఆయన కవులు కళాకారులు, ఈయన ఏం చేస్తాడు, రాజకీయ నాయకుడు కదా, కొంతకాలం మంత్రి చేశాడు, ఉపసభాపతి చేశాడు, గౌరవించి కేకేసేవాళ్ళు. రాజకీయ నాయకుడిగా వాళ్ళు గౌరవించేవాళ్ళు. ఇది కవులు కళాకారులు. ఈ రాజకీయ నాయకులు ఏం చేసేవాడు, ఈయన కవి కళాకారులు ఈయన గౌరవించేవాడు. ఇప్పుడు అది తగ్గినట్టు ఉంది. జనసేనలో ఉన్నాడు కదా, అందుకని చెప్పి సంవత్సరం పాటు వాళ్ళ తండ్రి గారిది శత జయంతోత్సవాలను పెట్టాడు. ఆ పని చేసుకోండి. నియోజకవర్గం చేసుకోవడం నేను తప్పనంటలా. నీకు ఏ పని చేయకోకుండా కప్పి పెట్టుకోవడం కోసం, నియోజకవర్గంలో సమస్యను పట్టించుకోకుండా ఉండటం కోసం రోజు దండలేంచే పని నువ్వు చేస్తూనే ఉన్నావు. మీరు ఇంత మాట అన్నారు, ఎమ్మెల్యే గారితో పాటు కొడుకు అల్లుడికి పనులు చెప్తున్నారు. మీ హయాంలో మీ కొడుకు, ఇప్పుడు వీళ్ళ హయాంలో వీళ్ళ కొడుకు అల్లుడా? నన్ను అడిగితే కదా, పబ్లిక్ని అడగని చెప్తాడు. పబ్లిక్ ఏ స్టేజ్కి అడగడం ఆ కొడుకుని ఎక్కడ ఎక్కించా. ఇవాళ మొత్తం ఓపెనింగ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నీ ఓపెన్ చేసేది కొడుకుతో చేస్తాడు. ఎక్కడ నా కొడుకు అటువంటి పనులు చేయలేదే. నా కొడుకు ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఫోన్ చేయలేదు. కొడుకు ఓపెనింగ్లు చేయడమే కాదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు గవర్నమెంటే కదా, అటు కూడా ఓపెనింగ్ చేస్తున్నాడు. ప్రతి స్టేజ్ మీద ఆయన ఉంటాడు, కొడుకే ఉంటాడు. 100% అధికారం దుర్వినియోగం జరుగుతుంది. ఈయన ఏం చేస్తా అంటే తాట తీస్తా తోడు తీస్తా పైకి మాట్లాడతాడు. చేసేదంతా కొడుకు ద్వారానే మొత్తం జరుగుతుంది. ఇప్పుడు ఇసుక, మట్టి, లేకపోతే కోడి పందాలు. ఇది నాకు ఇందాక తెలిసింది, నిన్న ఏదో విజయవాడ పని నుండి వచ్చాను, ఆ కోడి పందాలు పట్టుకున్నారని చెప్తున్నారు. అవన్నీ ఆపేశారు. ఆయన వచ్చిన తర్వాత బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎక్కడ స్ట్రిక్ట్గా ఉంటారు సార్? నియోజకవర్గంలో 18 నెలల కాలం 18 నెలల కాలం నుంచి రోజు జరుగుతుందని నిన్న పట్టుకున్నారు. కోడి పందాలు వేసినా సరే, అవినీతికి సంబంధించి ఇసుక మైనింగ్ ఇట్లాంటి మీరు చెప్పినవన్నీ ఆ విషయంలో ఎవరు ముందుకు వస్తున్నా సరే అలాంటి లేదు, ఎవరికైనా చెప్పమన్నా సరే చెప్పకుండా ఖచ్చితంగా మాట్లాడతాడు. తోళ్ళు తీసేస్తా తాట తీసేస్తా అధికారులు అని చెప్తాడు. జరిగేదంతా ఈయన ఎలాగనే మొత్తం జరుగుతుంది. రండి కెమెరా పుచ్చుకురండి, ఎంతంత గుట్లు ఉన్నాయో ఇక్కడ తోలుతున్నారు ఏంటో చూపిస్తాను మీకు, నేను వస్తాను రండి తీసుకెళ్తాను మిమ్మల్ని. కానీ ఎవరిని ఎంకరేజ్ చేయరు ఆ విషయంలో మాత్రం. మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కూడా అందరూ చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేయరు, లేదంటే మేము ఆగిపోయాం, ఇట్లాంటి చాలా చెప్పుకొచ్చారు. అదేం వాస్తవం కాదు. ఏం వాస్తవం కాదు. మిగిలిన వాళ్ళందరూ నాపేసి ఉంటాడు, కొడుకు మాత్రం చేసుకుంటున్నాడు. వాళ్ళు మాత్రం చేసుకున్నాడు, మిగిలిన వాళ్ళు ఆపాడు. మీ ఇప్పుడు రాజకీయ వారసులు అనేది
పరిచయం చేస్తూ ఉంటారు ప్రజలకి, నియోజకవర్గాల వారిగా మీ తర్వాత ఎవరైనా అని. అంతవరకు పర్లా, కానీ మిగతా అధికార సంబంధించి అధికారం మొత్తం అధికార ఆయన ఎమ్మెల్యేగా నిన్న ఒడ్డు కొనుగోలు ఉంది కదా, ధాన్యం కొనుగోలు గోదావరి జిల్లాలో వచ్చారు. ఒక రైస్ మిల్ కూడా కొంటున్నారు. నేను రైస్ మిల్ అతను కోటి వెళ్ళగానే రైతుల దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆగాడు ఆయన. ఏంటమ్మా అంటే ఇటు కొంటున్నామంటే ఉంటున్నారు. ఎంత కొంటున్నారంటే 1350, 1400 ఏదో చెప్తున్నాడు. వాళ్ళు రైతులు ఏమంటారంటే అంత కొంటలేదు సార్, కొన్నగా చెప్పమంటున్నారు, మాకు ఎంత ఇస్తున్నారని చెప్తున్నారు. ఎవరు ఫిక్స్ చేశారా ఆయన? ఎమ్మెల్యే గారు అబ్బాయిను ఎంఆర్ఓ చెప్పారు నీ రేటు కొనమని చెప్పారు. ఎమ్మెల్యే గారు అబ్బాయి గవర్నమెంట్ అవుతుందని అడిగాడు. నవ్వి పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకేముంది దాంట్లో? జరిగేదంతా అట్లా జరుగుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ రకమైన మంచి జరగలేదంటారు? సరే 100కి 100 పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోల్చుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని కామన్ మ్యాన్ నమ్ముతున్నాడు. కామన్ మ్యాన్ మా పార్టీ కాకపోవచ్చు, రైతు బాధపడుతున్నాడు. ఇట్లా అందరికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు సంబంధించి అనుమతులు రావట్లేదు, లేదంటే ఈయన పర్యటనలు ఎంత కావాలని జనాన్ని పోగు చేసి ఒక విధ్వంసకర వాతావరణం, లేదంటే రౌడీజంగా మనుషులు చావులకు కూడా కారణమవుతున్నారు. ఇట్లాంటివన్నీ మొన్నటి వరకు జరిగినాయి. ఇప్పుడు ఏదో రైతుల కోసం వచ్చారు, దీని విషయంలో కూడా చాలా ఇబ్బందులు గురవునాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ప్రజల్లోకి వస్తున్నారా, లేదా ఇదంతా కావాలనే జనాలను తెప్పించుకొని ఆయన ఒక పర్యటనని అంత ప్రౌడ్ఫుల్గా విధంగా జరుగుతుందా? సార్ మీరు కూటమి ప్రభుత్వం చెప్పే మాటలు నమ్ముతున్నారా, వాస్తవాలు మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు రైతు ఇబ్బందులు ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, పలకరించాల్సిన అవసరం. ప్రతిపక్షంగా ఇంట్లో కూర్చున్నారంటే మీరే కూర్చున్నారంటారు. ప్రజల మధ్యకి వెళ్ళి బాధలు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ మధ్య నేను ఓకే అది వెళ్ళాలి, కానీ ఆ వెళ్ళే విధానంలో ఈ ఎక్కడా పోగు చేయట్లేదు సార్. మొన్న మచిలీపట్నం దాకా వచ్చారు, ఇక్కడి నుంచి విజయవాడలో బయలుదేరి మచిలీపట్నం దాకా వచ్చారు, పెడన్ దాకా వచ్చారు, పెడన్ కాన్స్టిట్యూన్సీ తిరిగారు. ఎక్కడ పోగు చేసాం? మీరు అవనగడ్డ పోలీసుని అవనగడ్డ నుంచి మనుషులు ఏమైనా తరలించారని అడగండి. ప్రభుత్వం వాళ్ళదే కదా, ఎక్కడా తరలించట్లా. స్వచ్ఛందంగా నేను ఇందాక చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక పొరపాటు జరిగిపోయింది. మనం లేనిపోయింది చంద్రబాబు నాయుడు తెచ్చిపెట్టుకోవడం మూలంగా అన్యాయం జరిగింది మనకి. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటే తప్ప మనకు కుదరదనే ప్రేమతో జనం వస్తున్నారు, అది తెలియజేయడానికి వస్తున్నారు. మనసులో మాట అట్లా చెప్పకపోవచ్చు, వాస్తవం మాత్రం ఇవాళ ప్రజలు రావడానికి కారణం అది. మీరు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కాదు, వ్యతిరేకతని చూపించడం. అది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించడం. అసలు డబ్బులు ఇచ్చి మేము ఎక్కడ చేస్తామండి అంత పని? ఎక్కడ చేయగలుగుతారు? డబ్బులు ఇస్తే జనం వస్తారా? ఒకవేళ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మేము ఎక్కిస్తామా? ఇదంతా ఒకటిది ప్రచారానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా ఒక పొరపాటు చేశాం కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం తప్పు అని అనుకుని జనం వస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని అడగడం, నేను అసెంబ్లీకి వెళ్ళకపోవడం, ఆయన అంటే సభ్యులు కూడా వెళ్ళి విషయాల మీద చర్చకి చేరిపోవడం, మీకు అది మైనస్ అంటారు మీ పార్టీకి? మైనస్ అంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి వంక పెట్టుకుని ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టే సార్. ఇప్పుడు గౌరవించాలి కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, గౌరవించాలి. అంటే ఏం గౌరవ చేయలేదు కదా ఆయన ఇప్పటివరకు ఏం చేయలేదు కదా. వెళ్ళిన తర్వాత ఏం చేయకపోవడం సార్. ఇప్పుడు మైక్ సరిగ్గా ఇవ్వాలి కదా, మైక్ ప్రతిపక్ష హోదా ఇస్తే మైక్ ఇవ్వాల్సి వస్తుంది, అందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. దాంట్లోనే కనిపిస్తుంది కదా. ఇంకా వాళ్ళ ఆలోచన అంతా ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో కనపడుతుంది. నిజంగానే ఈ సిన్సియారిటీ ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు. ప్రతిపక్షంలో ఎవరు లేరు కదా, మీ కూటమిలోనే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. మీరు పవన్ కళ్యాణ్ గారు అవనగడ్డ వచ్చారంటారు, అవనగడ్డలు ఎక్కడ చూపించారు? ఏ పొలాలు చూపించారు? కోడల్లో ఒకసారి దిగి ఒక చేలోకి వెళ్ళి తిరిగి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయనకి వాస్తవం చెప్పడం మా బుద్ధప్రసాద్ గారు, మా స్థానిక ఎమ్మెల్యే వాస్తవాలు చెప్పలే. ఆయన అడగాల్సింది ఏంటంటే ఆ రోజుని అవుట్ ఫాల్ స్లూయిస్ బాగు చేయించాల. అన్నిటికంటే రైతుల్ని ఇబ్బంది పెట్టారు, 22A పెట్టి మళ్ళీ సుక్క పెట్టారు, దాన్ని రద్దు చేయించడం అడగల. అది అడగల. నేను తర్వాత ప్రెస్ మీట్ పెడితే దాని గురించి నేను మాట్లాడాను, అక్కడికి వెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది రద్దు చేశారని చెప్పాం, దాన్ని సరి చేస్తామని చెప్తాడు. ఎప్పుడు అడగాలి? అక్కడ వచ్చినప్పుడు చెప్పాలి కదా. సమస్యను రైతులు తీసుకెళ్ళి మాట్లాడించాలి కదా. నువ్వు రైతులతో ఎవరితో మాట్లాడించావు? అక్కడ ఎవరితో రైతులతో మాట్లాడించలేదు. చెలోకి దిగారు, చూపించావు, పంపించేసావు. అది ఆయన తప్పు అనుకోవట్లా నేను. పవన్ కళ్యాణ్ ఒకరిద్దరు రైతులతో మాట్లాడినట్టున్నారు. ఎవరు సార్ వాళ్ళ మనుషులతో మాట్లాడాడు? తెలుగుదేశం రైతులతో మాట్లాడాడు. వాస్తవంగా ఇబ్బంది పడే రైతుని ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పంటే వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు అక్కడ దాకా వచ్చినట్టు ఇంకో 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళొచ్చు కదా. ఈయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా పేరు రాకూడదు, అంత ఈర్ష్య స్వభావం మా ఎమ్మెల్యే. డీసీఎం గారు పనితీరు ఎట్లా? డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారి గురించి ఏం చెప్పను సార్.
అంటే ఆయన మాట తీరు, అధికారం వచ్చిన తర్వాత పనిచేసే విధానం మా అందరికీ ఏం కనబడుతుంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఒక డిఎస్పీని అతను పొరపాటు చేస్తున్నాడు, అతని సంగతి చూడమని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీడియాకు కూడా రావాల్సిన అవసరం లేదు. అతను ట్రాన్స్ఫర్ చేయడమో లేదా గాలిలో పెట్టడమో చేయవచ్చు. రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడాడు, అతను చాలా మంచివాడు, ఏముంది ఇంకా దాంట్లో కనబడి ఇంకా ఉదాహరణ నేనేం చెప్పను ఆయన సంగతి, ఆయన ఎంత బలంగా ఉన్నాడు ఆ పార్టీ అనేది నేనేం చెప్తాను మీకు, అంతే అంటారా? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కేబినెట్ ఆమోదం చేసిన సంబంధించిన అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడడానికి వెళ్ళట్లేదు. ఈసారి ఏమైనా వెళ్తారా ఈ శీతాకాల సమావేశాలకి? తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అమరావతి మళ్ళీ విడత భూ సమీకరణకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు అక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేశారా? ఏంటి అమరావతి భవిష్యత్తు ఏంటి? నేను సింగిల్ పైసా ఇన్వెస్ట్ చేయలేదు, ఆ పరిస్థితి నా దగ్గర లేదు. ఇంకొకటి మీకు వాస్తవం చెప్పాలంటే మాజీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు దాని గురించి ఏం చెబుతున్నారో వడ్డే శోభన తెలుస్తారు. అంతకుముందు భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించినప్పుడు, మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్టు ఎక్కువ స్థలంలోనే ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే, దాని పేరు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. కొత్తగా 5,000 ఎకరాలు దానికి ఇవ్వటం అంటే ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ మోసం చేయడం తప్ప, మాయలో పెట్టడం తప్ప, మసిబూసి మారేడికే చేయడం తప్ప ఇంకేమైనా ఉందా? ఒక పక్క ఆ అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఆలోచన పడే కదా, తెలుగుదేశం 100కి 100 పాళ్ళు బతికుండాలా, ఆ పార్టీ ఎల్లవేళ గెలవాలని కోరుకునే ఆయన వడ్డే శోభనేంద్ర సార్. ఇవాళ ఎందుకంటే మాట్లాడు దండం పెట్టి చెప్తారన్నారు జనానికి, మోసం చేస్తున్నాడు జనాన్ని, అన్ని రకాల జనాన్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఆ డెవలప్మెంట్ అనేది 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఒక పక్క ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుందా, ఇంకొక ఎయిర్పోర్ట్ అక్కడ కడతారా? జనరల్గా డెవలప్మెంట్లు ఎక్కడొచ్చినాయి అంటే అది స్టేట్కి సంబంధించి కట్టేది, ఇది సెంట్రల్ కాబట్టి ఎందుకు సార్ ఎక్కడైనా ఏంటి ప్రజల్ని అదే ఎందుకు చేయాలి? అంటే దాంట్లో ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? ఏం కారణాలు ఉన్నాయి? ఏం లేదు. ల్యాండ్ ఫుల్లింగ్ కోసం, డబ్బులు సంపాదించడం కోసం, కాంట్రాక్టుల దగ్గర నుంచి వేల కోట్లు దండుకోవడం కోసం తప్ప ఇంకేముంటుంది? అంతేగాని ప్రాజెక్టు పూర్తయ్యే విషయంలో రేపు భవిష్యత్తులో భూ సమీకరణకి ఇబ్బంది అవుతుంది అని కేటాయించడానికి తీసుకోవడం కాదు అన్న. అసలు ఆయన దేన్నైనా సరే సాధ్యం కదా అని సాధ్యం చేసేస్తాను చెప్పడం అలవాటు కదా. సరే పోయినసారి ఎంత డెవలప్ చేశారు సార్ 5 ఏళ్లలో? అక్కడ రాజధాని దగ్గర ఎంత డెవలప్ చేశారు రాజధానిలో? ఇప్పుడు వర్షం పడితే మోటార్లు పెట్టి నీళ్లు కొడుతున్నారు కదా, ఇక్కడ భూములు లేవా? మన దగ్గర ఆగిరిపల్లి దగ్గర, నూజివీడు దగ్గర భూములు లేవా? నిజంగా డెవలప్ చేద్దాం అనుకుంటే వాస్తవం చెప్పి ఆయన వాళ్ళ అబ్బాయి సీఎంగా ఉండటం కోసం ఎవరో చెప్పిన మాటలు, వాస్తవాలు చెప్పిన మాటలు ఏం చేశారని చెప్తారు. మరి అది నాకు తెలియదు. బయట మీ స్టాండ్ ఏమైనా మారిందా? మీ పార్టీ స్టాండ్ ఆ విషయంలో, అమరావతి విషయం? మేము అధికారంలో లేవు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమి తీసేస్తారని చెప్పాలా, 3 రాజధానులు డెవలప్ చేస్తారని తప్ప ఇంకో మాట వల్ల దాన్ని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. ఇవాళ విశాఖపట్నం మీద అంత ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబితే తప్పు అన్నాడు కదా ఆ రోజు. ఇప్పుడు ఎక్కడైతే పోర్ట్ ఉంటుందో పోర్ట్ 2 సార్లు డెవలప్మెంట్ ఉంది. దేశం అంతా, మన దేశంలో ఎక్కడ ఏ మూలలో డెవలప్మెంట్ ఎక్కువ జరిగినా పోర్ట్ 2 సార్లు జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కాదన్నాడు. ఇవాళ అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇక్కడ మీరు ఇంత పవన్ కళ్యాణ్ రాజమండ్రి గారు కోనసీమ పర్యటనలో వెళ్ళినప్పుడు ఎలా అయితే సముద్ర నీరు వచ్చి అక్కడ కొబ్బరి తోటలు అవన్నీ పాడైపోయినాయో, మీ సిచ్యువేషన్ కూడా అట్లాగే ఉందా? సరే, అది ప్రకృతి వైపరీత్యాన్ని ఏ గవర్నమెంట్ ఉండా, చంద్రబాబు నాయుడు గారు ఉండా, జగన్ గారు ఉండా ఒకటే. దాని మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవడానికి కాకుండా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందని ఆలోచించాలి. కోనసీమలో మొన్న తుఫాను వల్ల పెద్ద ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, తెలంగాణ నా చేతిలో ఉండడితే ఉద్యమం నా చేతిలో ఉంటే ఇంకో రకంగా ఉండేది అన్నాడు. మళ్ళీ మొన్న వచ్చి ఆడ దిష్టి తేలింది అన్నాడు. ఏంది సార్ కన్స్ట్రక్షన్ లేని మాటలు? అంతే అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కలుస్తున్నారా రెగ్యులర్గా? ఎట్లా ఉంటుంది ఆయనతో? రెగ్యులర్గా కలుస్తున్నారు సార్. అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలవరో దూరంగా పెడతాననే మాట అల్లరికి తప్ప, కూటమి ప్రభుత్వం చేసింది తప్ప అదేం లేదే. మీరు ఓటమి నుంచి నేర్చుకున్న అంశాలు ఏంటి? మీరు ప్రజలకు ఎట్లా ఉన్నారు? ఏ అంశాలు మీరు మేము ఓటమి వెనకాల ఉన్నాయనుకున్నారు, వాటిని ఎలా సరి చేసుకున్నారు? సార్, నేను ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజలకి బాగా ఉపయోగపడింది, ఉపయోగపడితే చేశాడు. కానీ నేనేమనుకున్నా ఒక మాటలో చెప్తాను, ఒక దేవుడి దగ్గరికి 2 రోజులు వెళ్ళే పరిస్థితి మనుషుల దగ్గర లేదు. ఒకే దేవుడి దగ్గరికి 2 రోజులు వెళ్ళే పరిస్థితి లేదు. అట్లా ఉన్నారు మనుషులు. అట్లా ఉన్నారు. మనుషుల్లో కూడా తేడా వచ్చింది. రాజకీయ నాయకులు ముసుకేసుకొచ్చారు లోగడ. ఇవాళ ముసుగు జనం కూడా వేసుకొస్తున్నారు. జనం కూడా వేసుకుని వస్తున్నారు. ఆ విషయంలో బాగా హర్ట్ అయ్యారా? హత్యేం అవలా. ఇంత మంచి చేసి కూడా ఏంది ఇట్లాగో అని అనుకున్నాను. మా బుద్ధప్రసాద్ గారికి అయితే నాకు తెలిసి
తిట్టుకుంటానే ఓటేశారు అందరూ. కూటమి ప్రభుత్వమే కారణం. కూటమి ప్రభుత్వమే. కాపులకి హిస్టీరియా వచ్చింది, మాస్ హిస్టీరియా వచ్చింది. రాష్ట్రం అంతా మాస్ హిస్టీరియా వచ్చింది. ఎక్కడో మేము కొంచెం దూరం చేసుకున్నాం. కేటగరైజ్ ఉన్న పీపుల్ని మీరు దూరం చేసుకున్నారు. దగ్గర అయ్యారా? డెఫినెట్గా అవుతాం. మేము దగ్గర అవ్వకపోయినా వాళ్ళ దగ్గర చేసే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఎట్లా ఉంది అంటే కాపులకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక పక్క నుంచి సంజయ్ గారు కూడా కాపుని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, డీసీఎంని ఇటు ఇవ్వండి అని చెప్పి ఐపీఎస్ అధికారి మాట్లాడారు. మొన్న ఓటేసింది కూడా రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు. చౌదరి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మన కాపు కూడా ఎవరో ఒకరు నిలబడితే బాగుండని ఆలోచన చాలామందికి రావటం మూలంగానే మొన్న కాపులందరూ మాస్ హిస్టీరియల్లోకి వచ్చి ఓటేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తాడా? లోకేషన్ చేస్తాడు కానీ అది ఉంది ప్రజల్లో. డెఫినెట్గా ఏం ప్రాధాన్యత ఉంది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారికి ఏం ప్రాధాన్యత ఉంది? ఆయన శాఖల మీద, ఆయన పనితీరు మీద కూడా ఏం లేదంటారు. పనితీరు మీద ఆయన చేయనిస్తే కదా ఉండడానికి, చేయనివ్వగలగాలి కదా. ఇప్పుడు నేను చెప్పే కదా, ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్. నేను ఎమ్మెల్యేగా ఉండి మా డిఎస్పీ పరిస్థితి బాగోలేదు సార్, ఆయన ట్రాన్స్ఫర్ చేయండి నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చేయగలుగుతారు కదా. అది పెద్ద విషయం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండి నీలో భాగస్వామి అయ్యి ఉండి 100% స్ట్రైక్ రేట్ ఉండి ఒక ఆయన అడిగితే తప్ప రైట్ ఆలోచించుకొని ముందు చేయాలి కదా. అట్లా కాదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా క్యారెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారి పలుకుబడిని కూడా తగ్గించే ప్రయత్నం, వెనక్కి కొట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ కూడా కూటమిలో ఉన్న నాయకులతో పాటు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా మాట్లాడడం వెనుక అంతర్యం ఏంటి? బలమైన నాయకుడైనా ఇప్పుడు అసలు బలమైన నాయకుడు కాదు. ఉండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టింది మాట్లాడిస్తాడు. ఆయనేమో ఇన్ని మాటలు పడితే నిన్ను రానియము అధికారంలోకి తొక్కేస్తాం మాట్లాడతాడు. దాని మూలంగా మాట్లాడతారు తిరిగి, అంతేగాని వేరేగా టార్గెట్ చేయడం లేదు. ఎందుకు ఆయన టార్గెట్ చేయడం? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మీద మీరు ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా మోసపూరితమైన హామీ తప్ప దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఒకటి లేదు. ఒక పెన్షన్ మాత్రం 4,000 మాత్రం ఇస్తున్నారు. దాన్ని కూడా తీసేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. సర్వే అన్నారు, అయ్యన్నారు. తీసేయబోయే దశలో మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కొంచెం స్లో చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఒరగబెట్టేది, ప్రజలు చేసేది ఏమీ లేదు. మీరు ఇదే పార్టీలో కొనసాగుతారా? 100% ఈ రాజకీయ పార్టీలోనే కొనసాగుతారు. కానీ మీ మీద రేపొద్దున ప్రజలు వచ్చి తెలుగుదేశానికి ఇన్ఛార్జ్ లేరు, మీకు ఇస్తామంటే వెళ్ళిపోతారా? ఇప్పుడు ఇస్తానంటే ఇక్కడ నేను వెళ్ళలేదు కదా, రేపైనా అన్నాండి. ఆల్రెడీ ఇస్తా అన్నారు. ఇప్పుడు చేయడం అంటే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఎక్స్ఎమ్మెల్యేగా ఉండి నేను ఆ పార్టీలో చేరడం అంటే నాకు ఇన్ఛార్జ్ చేయకుండా చేరను కదా. మీరు అంటే ఉదాహరణ చెప్తున్నా బయటే, నేను ఎట్టి బస్సులో చేరే ఆలోచన లేదు, అది నాకు ఆ ఉద్దేశం లేదు. దాని మీద ట్రచ్ చేస్తున్నారు నన్ను పొందాక. లేదు అంటే అవన్నగడ్డ ప్రజలకు సంబంధించి ఎంతవరకు మీరు అండగా ఉంటారు? కొంతమంది మిమ్మల్ని ఓటైపోయినా సరే కొంత మార్చుకున్నారు అంటున్నారు. ఎంతవరకు మీరు అందుబాటులో ఉంటున్నారు? వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏ విధంగా స్పందిస్తున్నారు? 100%. ఇప్పుడు మొన్న ఈ వడ్డు సంగతి మాట్లాడుతున్నా వెళ్ళి ఒక ఆయన వచ్చి అధికారంలో లేవు కదా, నువ్వు వచ్చి ఏం చేస్తావు అని అన్నాడు. అంటే క్యాగేశాను. నీ కాలు ఇరిగిపోయింది, నేను పలకరించడానికి వచ్చాను అంటే నీ కాలు తీసుకొచ్చి పెడతానికి కాదు. అయ్యో మనోడు ఇబ్బందులే ఉన్నాడే, బాధలే ఉన్నాడే, పలకరించడం వచ్చా. నువ్వు ఏం చేస్తావు అంటే నేనేం చేయలేను. కాలు డాక్టర్ బాగు చేయాలి, ఇంకోటి బాగు చేయాలి. ఇది కూడా అంతేనాయా, బాధలో ఉన్నప్పుడు రైతుని, కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చాలి, ఆయనతో పాటు ఉండాలి. ఈ కష్టాలు ఎలకాలం ఉండవులే, మంచి వస్తుందని చెప్పాలి, దానికి వచ్చానని చెప్పాను. అట్లాగే ఖచ్చితంగా ప్రజలందరూ మళ్ళా జగన్ గారిని కోరుకుంటున్నారు. ఇది వాస్తవం. ప్రజలే కోరుకుంటున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 18 నెలల కాలంలో ఆ ప్రజాదరణ ఉండదు. అంటే చివరిగా సార్, గతంలో మీరు వైద్యానికి సంబంధించి డయాలసిస్ కేంద్రాన్ని తీసుకొచ్చారు కానీ ఈ గవర్నమెంట్లో ఎట్లా ఉంది పొజిషన్? సార్ ఈ గవర్నమెంట్లో ఏముంది సార్, ఆరోగ్యశ్రీలో వైద్యం చేసుకోవడానికి వీలు కాదు, ఏదో చెప్తారు. ఇక ఒక్కడికి మాత్రం కనపడుతుంది, సీఎం రిలీఫ్ ఫండ్స్ అక్కడక్కడికి అసలు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం జరుగుతుందా? సార్ ఎవరో చేయట్లా, ఆ డబ్బులు రాలేదని చెప్తున్నారు. ఇబ్బందిగా ఉంది. సరే వైద్యం, ఎడ్యుకేషను బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగింది. సచివాలయాలు, ఆర్బీకేలు, జర్నలిస్ట్ సెంటర్ బ్రహ్మాండంగా జరిగినాయి. ఆర్బీకేకి వెళ్ళి లేదా సచివాలయానికి వెళ్ళి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సెంటర్కి వెళ్ళాలా, ఒక రైతు వెళ్ళి అడగాలంటే ఏదైనా పని మీద ఇబ్బంది పడాలా. ఇవాళ సచివాలయంకి ఆ ఊరిలో ఉన్న 4 మనుషులు ఎంబడేసుకెళ్ళి కూర్చుంటాడు.
లంచం అడగడానికి భయపడతారు సచివాలయం వాళ్ళు. ఎంఆర్ఓ ఆఫీస్ అట్లా ఉండదు. ఎవరు మనుషులు ఎవరినైనా నాయకుడిని తీసుకెళ్ళాలి. ప్రజలకి అందుబాటులోకి పరిపాలన తీసుకొచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి వైద్యం సక్రమంగా అందించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి అంత దుర్మార్గమైన పని చేస్తుంది. దేశం మొత్తంలో ప్రైవేట్ విధానం చాలా చోట్ల వచ్చేసింది, దాని ద్వారా ఏమి ఇబ్బంది ఉండదు అని అధికార పక్షం చెప్తుంది. సార్ దీని గురించి మీరు కూడా డాక్టర్ కాబట్టి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదండి. ఏదో ఒకటి ప్రజలు చెప్పుకోవడానికి తప్పుదారి పట్టించడానికి. ఎక్కడ వచ్చింది సార్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సృష్టించాలంటే ఫీజులు తీసుకోకుండా చేస్తారా వైద్యం? డబ్బులు తీసుకోకుండా చేస్తారా? లోగడ మా ఏరియాకి గుంటూరు మెడికల్ కాలేజీ ఉండేది, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. అట్లాగే గోదావరి జిల్లాలో అవన్నీ కలిపి విశాఖపట్నం కేజీహెచ్ ఉండేది. ఏ జబ్బు వచ్చినా పెద్ద జబ్బు వచ్చినా అక్కడికి వెళ్ళేవాడు. అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడ వైద్యం చేయించుకునేవాడు. ఇవాళ అటువంటి మెడికల్ కాలేజీల హాస్పిటల్ని 17 అన్ని జిల్లాలకి తీసుకొస్తుంటే అందులో కొన్ని పూర్తి చేసుకుని పీజీ సీట్లు కూడా వచ్చినాయి, 60 పీజీ సీట్లు వచ్చినాయి. దాన్ని కాదని పెద్ద పెద్ద వాటికేమో 22,000 కోట్లు అయ్యంటారు ఇయ్యంటారు. ఈ చిన్నదానికి 5,000, 6,000, 10,000 అయ్యేదానికి ఈ మెడికల్ కాలేజీని తప్పుదోవ పట్టించడం ఏంటంటే ఆయన అనునాయులకి, ఆయనకి మొన్న ఎలక్షన్లో డబ్బులు సందాలిచ్చి గెలిపించిన వాళ్ళకి కట్టబెట్టడం కోసం తప్ప ప్రజలకు ఉపయోగపడేది శూన్యం. దేంటో ప్రజలు వీటన్నిటిపై చర్చ జరుగుతుంది. డెఫినెట్గా చెబుతారేమంటే మనకు చెప్పలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరిని పడితే తీసుకెళ్ళి సారా దాంట్లోనూ ఇంకోటి దాంట్లోనూ లేని కేసులు పెట్టి లోపలేస్తుంది. అటువంటప్పుడు కొందరు బయటపడి చెప్పలేరు. అయినా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తున్నప్పుడు కట్టాలు తెంచుకుని పోలీసు బారికేడ్ తోసుకుని మరీ వస్తున్నారు. ఇది డబ్బులు ఇస్తే వస్తారా? పోలీసు వాళ్ళు కొడుతున్నారంటే, పోలీసు వాళ్ళు లాపుతున్నారంటే డబ్బులు ఇస్తే వస్తారండి? ఇదంతా ఒకటిదండి. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దుష్ప్రచారం చేయడానికి. మద్యం కేసులు కావచ్చు, లడ్డు వివాదం కావచ్చు, పరకామణి కేసు కావచ్చు, ఈ 3 అంశాల్లో కూడా తప్పులు ఉన్నాయి, ఆధారాలు లభించాయి అంటున్నారు. ఇటు ఒక్కన మిథున్ రెడ్డి గారు అరెస్టు, జగరెడ్డి గారి వీళ్ళన్నీ చూస్తూ ఉన్నా కూడా సరే ఫ్యాబ్రికేటెడా లేకపోతే 100% ఫ్యాబ్రికేటెడ్. ఎవరైతే గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మట నిలబడి వాళ్ళ ఎదురు అడ్డం పెడుతున్నారో, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి పని చేస్తున్నారు, వాళ్ళు అందరి మీద తప్పుడు కేసు పెడుతున్నారు. మిథున్ రెడ్డి గారి మీద కేసు ఏంటండి? మిథున్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఎక్కడ కేసు? ఇవన్నీ ఏంటంటే కావాలని చెప్పి తీసుకొచ్చి చేయటం అంతే అంట. మీకు సంబంధించిన దాంట్లో ప్రజలకైతే మీరు 100% అందుబాటులో ఉండి రోజువారీ అర్ధరాత్రి కాడ ఫోన్ చేసినా ఇవాళకి నేను వాళ్ళ దగ్గరికి లేచి వెళ్తా, హాస్పిటల్ తీసుకెళ్తా, నాకు తెలిసిన డాక్టర్లతో వాళ్ళతో ఏం చేస్తాను. 100% అందుబాటులో ఉంటా. నేను ఎల్ఎస్ సెంటర్ తీసుకొచ్చాను. నేను 2 చెప్పే వాగ్దానాలు. కోడూరు రోడ్డు యాన్సిపోతే ఓటుకు రానున్నా, ఎదురుమండి బ్రిడ్జి కట్టించుకొని రానున్నా, ఎదురుమండి బ్రిడ్జి శాంక్షన్ చేయించాను, టెండర్ పిలిపించాను. అది నాతో పాటు ఉన్న మా ఎంపీ గారు, అప్పుడు ఉన్న ఎంపీ గారు పార్టీ మారే ఆలోచన ఉండటం మూలంగా దాన్ని కొంచెం డైలీ చేసించాడు అధికారులతో మాట్లాడి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తే దాన్ని టెండర్ పిలిపించాను. ఇదంతా ఏంటంటే నేను ప్రజలు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో మేము చేయగలిగింది తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇదంటే సింహాద్రి రమేష్ బాబు గారి ఆలోచనలో ప్రధానంగా ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీల్ని పక్కన పట్టిస్తూ ఉన్నారు. అట్లాగే రైతులకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధికి వివరించట్లేదని రైతు విభాగం కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటా ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తుంటే అరెస్టులు కావచ్చు, లేదంటే ఆయన పర్యటనలు అడ్డుకోవడం అనేది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారని, ఖచ్చితంగా అన్ని అంశాల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతూ వచ్చిందని, వ్యవస్థకు సంబంధించి వ్యవసాయ రంగం కావచ్చు, ఉపాధి రంగం కావచ్చు, అమరావతి విషయం అనేది పెద్ద కుట్ర ఉందని, దానికి వెనక అవినీతి కూడా దాగి ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.